శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకనాం నిధేయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాం ఉపతారం దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరవతం దేవీం సరస్వత్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం అపారగణాసింధం జానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాను. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి శ్రీ వచనశ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 102 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 101లో ఏం చెప్పుకున్నామంటే, ఓ బ్రాహ్మణులారా, దానిని విన్న మాత్రమే బ్రహ్మహత్య నశించును, స్వర్ణశయము మొదలు ఇతరములైన పాప సంచయములు నశించును అని చెప్పాను. ఇప్పుడు 102 ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. ధనుష్కోటి మహాత్మ్యము 60వ వృత్తాంతం శ్రీసూతుల వచనం. ధనుష్కోటి వైభవమును మరలా ఇంకనూ చెప్పేదను. అది సర్వలోకములందును ఒకే పావనమైనది, అత్యద్భుత తరము, రహస్యమైనది. పూర్వము పరావాసుడను బ్రాహ్మణుడు వేదవిత్తముడు అజ్ఞానం వలన తండ్రిని చంపి బ్రహ్మహత్య పాపమును పొందిన. అతడు కూడా ధనుష్కోటి యందు స్నానం చేసి ఆ దోషం నుండి క్షణములో ముక్తులు కాగలిగిన. ఋషులు చెప్పిరి, ఓ సూత, పరావసువు పూర్వము తండ్రిని ఎందువలన చంపెను? ఓ ముని, ఈ విషయం తెలుసుకున్నట్టుకు శ్రద్ధ కలిగిన మాకు విస్తారంగా చెప్పము అని అనగా, శ్రీసూతులు ఈ విధముగా అనేవి. మహాబలుడు బృహద్యుమ్నుడు అని రాజుగాడు. అతడు సాగరాంతమైన భూమిని ధర్మంతో పాలించసాగాను. ఇంద్రుడు మొదలగు దేవతలను సత్రయాగంతో పూజించను. విద్వాంసుడు పరమధార్మికుడు రాభ్యుడు అతనికి యజ్ఞం చేయించువాడు. అతనికి అర్వావసు పరావసు అని ఇద్దరు కుమారులుండిరి. షడంగములతో కూడిన వేదమును ఎరిగినవాడు. శ్రౌత స్మార్త కర్మలలో కోవిదులు, కాణాదము, జైమనీయం మొదలు అన్నింటి అందును కోవిదులు అయిన వీరిద్దరిని సత్రయాగంలో సహాయం కొరకు రమ్మని బృహద్యుమ్నుడు కోరిన. వారు తండ్రి అయిన రాయిభుని అనుమతిని పొంది సత్రయాగమునకు వెళ్ళిరి. వారు బృహద్యుమ్నరాజు చేత యజ్ఞింప చేయసాగిరి. సత్రమునందు అగ్నికర్మలలోనూ అన్నదమ్ములకు స్కలనం కాలేదు. బృహద్యుమ్నరాజు యొక్క సత్రయాగం జరుగుతుండగా రాజు పిలుచుడిచే యజ్ఞం చూచుటకు మునులు అందరూ వచ్చిరి. వశిష్ఠాది మహర్షి సమూహములు వారి శిష్య ప్రశిష్యులతో వచ్చిరి. వచ్చిన వారందరినీ రాజు అర్ఘ్యాదులతో సాదరముగా పూజింపసాగాను. ఆ యజ్ఞమును చూచుటకు 4 వర్ణముల వారు వచ్చిరి. రాజశ్రేష్ఠుడు వచ్చిన వారిని తగిన విధముగా సత్కరించాను. ఓ బ్రాహ్మణులారా, రైభ్యపుత్రులైన అర్వావసు పరావసు ఏ తొట్టుబాటు లేకనే అధ్వరాది కర్మలను చేసిరి. వారి నేర్పరితనమును చూచి మునులందరూ తలలోపుచూ పొగడుతూ ఉండిరి. పరావసు కొన్ని పనులు చేయించి తృతీయ సవనం చివర ఇంటి పనులను చూచుటకు అర్వావసు లేకుండానే తన ఆశ్రమమునకు సాయంకాలం వెళ్ళాను. ఆ సందర్భంలో కృష్ణాజినుముతో చుట్టబడి ఉన్న రైభ్యుని అడవిలో తిరుగుతున్న తన తండ్రిని చూచి మృగమును శంకించి నిద్రతో కలచింది. రాత్రి యందు అంధకారమయమైన తమస్సులో వ్యాకులమై ఈ మృగములను చంపుడు వచ్చుతున్నదని చింతించి మహారణ్యములో పరావసువు తన తండ్రిని చంపెను. తన శరీరమును రక్షించుకునే ఉద్దేశ్యంతో పరావసు ఏ కామన లేక మహాపాతకకారి అయిన రాత్రి యందు తండ్రిని చంపెను. దగ్గరకు వచ్చి హతుడైన వారిని చూచెను. తన తండ్రిగా గుర్తించి కలత చెందిన అవయవములు కలవాడై ఏడ్చెను.
పరావసు తండ్రికి ప్రేతకార్యమంతయు నిర్వర్తించి తిరిగి పరావసు రాజు సత్రములకు వచ్చాను. తాను చేసిన పనిని అంతయు అనుజులకు చెప్పాను. తండ్రి చనిపోయిన వార్తను విని అతడి శోకాకులుడైనాడు. జ్యేష్ఠుడు అనుజునితో ఇట్లను, బృహద్యుమ్న రాజు యొక్క గొప్ప సత్రయాగం ఆరంభమైనది. బాలకుడైన నీకు ఈ పనిలో నిర్వహణాశక్తి చాలదు. నేను రాత్రి మృగమును అనుమానంతో తండ్రిని చంపిని బ్రహ్మహత్య విశుద్ధి కొరకు ప్రాయశ్చిత్తం ఆచరించవలను. నా కొరకు ప్రతిచర్యకు ఓ తమ్ముడా నీవు తిరుగుము. ఒంటరిగా సత్రగర్భభారమును మోయుటకు నేను సమర్థుడను అని పెద్దవాడు అనిన వెంటనే అతడు దానిని వహించాను. అట్లే కానేము అని, ఓ అన్నా, నేను ఉత్తమమైన వ్రతమును ఆచరించదను. బ్రహ్మహత్య విశుద్ధి కొరకు నీవు సత్రము భారమును మోయము అని పెద్దవారితో పలికి ఆ తమ్ముడు సత్రం నుండి వెడలిపోయాను. అతడు వెళ్ళిన తర్వాత పెద్దవాడు యజ్ఞకర్మలు చేయించను. ఓ ద్విజులారా, కనిష్ఠుడు కూడా 12 సంవత్సరములు బ్రహ్మహత్యావ్రతము ఆచరించి సంతోషంతో తిరిగి ఈ సత్రయాగమునకు వచ్చాను. ఆ తమ్మును చూచి జ్యేష్ఠుడు బృహద్యుమ్నునితో, ఈత బ్రహ్మహత్యం చేసినవాడు నీ వ్రతములకు అర్వావస్సు వచ్చను అతనిని ఈ సత్రం నుండి త్వరగా తొలగించమని, లేని పక్షం నా సత్రయాగం యొక్క మహా ఫలహాని కలుగును అని అనగా రాజు తన దూతలతో యాగము నుండి అతనిని తొలగించాను. తొలగింపబడుతూ అర్వావసు రాజుతో, బృహద్యుమ్న పుణ్యాత్ముడా, నేను ఈ బ్రహ్మహత్యను చేయలేదు. మా పెద్దన్న ఆ బ్రహ్మహత్య చేశాను. అందువరకు నేను ఇప్పుడు బ్రహ్మహత్యావ్రతం ఆచరించి అని చెప్పగా ఆ రాజు పరావసు మాటతో తన సత్రం నుండి అర్వావసును తమ్ముని తొలగించాను. బ్రాహ్మణులు కూడా ధిక్కరించగా అతడు మౌనముగా అడవికి వెళ్ళాను. ముని బృందములతో నిండిన ఆ తపోవనములకు చేరి అర్వావసు దేవతలు కూడా ఆచరించలేని తపస్సును చేశాను. సమాధి నుండి తపస్సు చేస్తూ ఆదిత్యను ఉపాసించసాగాను. భాస్కరుడు ప్రత్యక్షమయ్యాను. ఇంద్రుని పురస్కరించుకుని దేవతలు ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఇంద్రాది దేవతలు అర్వావసు తపస్సు వలన బ్రహ్మచర్యం వలన నీవు శ్రేష్ఠుడవు, ఆచారముతో శృతముతో వేదశాస్త్రాల దీక్షతో కూడా ప్రబలుడవు. నీవు పరావస్తు నీ అన్నతో గొప్ప అవమానంతో నిరాకరింపబడితే నీవు కోపగించలేదు. కాబట్టి క్షమతో కూడి ఉన్నట్లే జ్యేష్ఠుడు తండ్రిని చంపాను. ఓ మహామతి, నీవు హింసించలేదు. అతని కొరకు నీవు బ్రహ్మహత్యావ్రతమును ఆచరించితే అందువలన నిన్ను స్వీకరించుతున్నాను. పరావసును తిరస్కరించు అని పలికి ఇంద్రాదులు అతన్ని శ్రేష్ఠునిగా పరిగణించి పరావసును నిరాకరించిరి. తిరిగి ఇంద్రాదేవతలు సూర్యుని పురస్కరించుకుని అర్వావసుతో నీవు వరమును వేడుకొనుము అని అనిరి. అతను తన తండ్రి తిరిగి బ్రతుకుల కొరకే ప్రార్థించను. తన తండ్రి యొక్క వధను స్మరింపకపోవట వరముగా దేవతలను కోరిను. అట్లే కానిమ్ము అని దేవతలు అనిరి. వారు అతని మరొక వరమును కోరుకొనుము అనగా ఆ అర్వావసు, ఓ త్రిదశాలయులారా, నా అన్న అదుష్టుడు కావాలను అనను. అర్వావసు మాటలు విని త్రిదశులు తిరిగి తండ్రి బ్రాహ్మణుడైన పితృని చంపడం వల్ల పరావసునకు పెద్ద దోషం వచ్చును. ఇతరుడు పాపము చేయగా మరొకడు ప్రాయశ్చిత్తం చేసినను శాంతి లేదు. మహాపాతక పంచకములో తండ్రిని, అందున బ్రాహ్మణుని చంపిన వానికి ఏమాత్రము నిష్కృతి లేదు. అందుచేత నీ అన్న పరావసునకు నిష్కృతి లేదు. అందువలన మేము అతనికి ఆ అదుష్టత్వం ఇవ్వలేము అని అనగా అర్వావసు తిరిగి ఇంద్రాదేవతలతో అయినను మీ మహాత్మ్యం వలన అట్లే మీ అనుగ్రహం వలన తండ్రి బ్రాహ్మణుడైన వారిని చంపిన మా అన్నకు నిష్కృతి ఏ విధంగా కలుగునో దయతో చెప్పవలయును అని అనగా ఆ దేవతలు చాలా కాలం నిశ్చయించి ఇట్లా చెప్పిరి. ఆ పాతక నివారణ కొరకు ఉపాయమును చెప్పేదము. దక్షిణ సముద్రమునందు పుణ్యప్రదమైన ముక్తినిచ్చు రామసేతునందు ధనుష్కోటి యందు ప్రసిద్ధి చెందిన తీర్థము గలదు. బ్రహ్మహత్య, సురాపానము, స్వర్ణస్థయము మొదలైన పాపములన్నింటిని నశింపజేయునది. గురుతల్పగా సంసర్గ దోషములను నశింపజేయునది.
ధన్యమైనది, నరకక్లేశ నాశకము, కైలాసాది పదప్రాప్తికి కారణమైనది, ఏ కోరిక లేకుండా స్నానం చేసిన ముక్తినిచ్చున్నది, ఇట్టి అనేక కోరికలు తీర్చున్నది. ధనుష్కోటి 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 అని పలికినంత మాత్రమే పురుషులకు స్వర్గ అపవర్గములను ఇచ్చున్నది, మహాపుణ్యఫలప్రదమైనది. అక్కడికి వెళ్ళి నీ అన్న పరావసు స్నానం చేసినట్లయినా ఆ క్షణములోనే నీ జ్యేష్ఠుడు బ్రహ్మహత్య నుండి ముక్తుడు కాగలడు. ఈ గొప్ప రహస్యమైన ప్రాయశ్చిత్తము చెప్పితిమి అని ఆ అర్వావసునకు చెప్పి దేవతలు తమ నగరమునకు వెళ్ళిరి. తర్వాత అర్వావసు జ్యేష్ఠుడైన పరావసును తీసుకుని ముక్తిదాయినైన రామచంద్ర ధనుష్కోటికి వెళ్ళాను. పరావసు నియమముగా సేతువులందు సంకల్పం చెప్పి పాతక శుద్ధి కొరకు ధనుష్కోటిని తమ్మునితో కలిసి స్నానం చేసి ధనుష్కోటిని స్నానం చేసి లేచిన అతనితో అశరీరవాణి తండ్రిని బ్రాహ్మణుని చంపినందువలన వచ్చిన పాపము నష్టమైనది, బ్రహ్మహత్య ఘోరమైనది, నరక క్లేశములు కలిగించినది అని పలికి ఆ అశరీరవాణి కూడా విరమించినది. ఓ పుల్లారా, అప్పుడు పరావసువు తమ్మునితో కూడి భక్తితో రామచంద్ర ధనుష్కోటికి రామనాథుని మహాదేవునికి భక్తిపూర్వకంగా నమస్కరించి పాతకం నుండి ముక్తుడై తండ్రి ఆశ్రమంలోకి వెళ్ళను. చనిపోయి లేచిన లైభ్యుడు తమ తండ్రి కుమారులు చూచి సంతుష్ట హృదయుడై పుత్రులతో పాటు తన ఆశ్రమంలో ఉండెను. రామచంద్ర ధనుష్కోటిలో స్నానం వలన ఈ ముక్తి కలుగును, ఇతర స్నానం వలన సురాపానాదులు నశించును. ఇది ముమ్మాటికి సత్యము. చేతులెత్తి చెప్పుతుంటే ఇతర స్నానం వల్ల మహాపాతకము నశించును. బ్రహ్మహత్య విమోక్షణమైన ఈ అధ్యాయం చదివినను వారి బ్రహ్మహత్య నశించును, అతని సురాపానాదులు కూడా త్వరగా శాంతించును అని సూతుడు చెప్పాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.